హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ రెసిపీస్. ఈరోజు నేను సముద్రపు రొయ్యలతో గీ రోస్ట్ చేస్తున్నానండి. ఇది డ్రై ఐటము. ఇది రోటీస్కి బాగుంటుంది, అలాగే పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది. స్మెల్ లేకుండా చేసి చూపిస్తాను, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చేసే విధానం: నేను కేజీ రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేపించేసరికి అర్ధ కేజీ వచ్చాయండి. ఇందులోకి ఉప్పు పసుపు బాగా నిమ్మకాయ వేసి బాగా కడుక్కుంటే ఒక 5 సార్లు నీచు వాసన రాకుండా ఉంటుంది. కడుక్కున్నాక ఇలా మ్యారినేషన్ కోసము కొంచెం పసుపు ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండేసి బాగా కలిపేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక 10 బ్యాడికాయలు తీసుకున్నానండి. నేను చూపిస్తున్న విధంగా సిజర్తో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇత్తనాలన్నీ రాలిపేసుకోవాలన్నమాట. ఇత్తనాలు ఉంటే టేస్ట్ ఉండదు. అదికాక మామూలు మిరపకాయలు వేయకూడదు, కారంవి. ఇవి వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. అందుకోసం ఇవి తీసుకుంటున్నాను. ఇలాగన్నీ కట్ చేసుకొని ఇత్తనాలు రాలిపేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళల్లోకి నానబెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా, ఇత్తనాలన్నీ రాలిపోయినాయి. చూడండి, ఇత్తనాలు ఇంకా వేస్ట్, వాడుకోకూడదు. పక్కన వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 10 గోడంబీలు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. వేడి వేడి నీళ్ళు పోసేసి 1 గంట నానబెట్టినామంటే బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకుంటున్నాను. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 టీ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టీ స్పూను. ధనియాలు జీలకర్ర ఇవన్నీ టేబుల్ స్పూన్ అండి. మెంతులు వచ్చేసి టీ స్పూను. ఇవి బాగా చిటపట్లాడేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. ఇక్కడ చింతపండు చూపిస్తున్నా కదండి, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అంత చింతపండుని నానబెట్టేసుకుందాం కడిగేసుకొని. ఇప్పుడు ఇవి బాగా 1 గంట అయింది కదండి, నాన్నాయి, బాగా ఉబ్బినాయి కదండి మెత్తగా. వీటిని నీళ్ళతో కాకుండా ఇట్లా ఒట్టివి మాత్రం మిక్సీ జార్లోకి వేసుకొని గోడంబిను, ఒట్టిమిరపకాయలు, అలాగే 10 తెల్లవాయి రెబ్బలు, బెల్లం ముక్క అనమాట చిన్నది. ఎందుకు వేస్తున్నానంటే మీరు అనుకోవచ్చు నాన్ వెజ్లోకి బెల్లం వేస్తున్నానని. వేసి చూడండి, మీకే తెలుస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పసుపు కొంచెము, ఉప్పు మనము మ్యారినేషన్లో వేసినాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎంతకాలం అంత వేసుకోండి. అలాగే వేయించి చల్లార్చి పెట్టుకున్న మసాలా దినుసులు, నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా కొంచెం నీళ్ళు వేసుకొని. మరీ బరగ్గా ఉండకూడదండి, బాగా నున్నగా ఆడించుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఇంత స్మూత్గా రావాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల అంత నెయ్యి తీసుకుంటున్నానండి. ఇది ఇంట్లో కాంచిన నెయ్యి. రొయ్యలు వేయించుకుంటున్నాను. మ్యారినేషన్ చేసుకున్నాం కదా, నీళ్ళు ఊరినాయి. ఆ నీళ్ళు వేసుకోకుండా ఒట్టి రొయ్యలు మాత్రం ఎత్తేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నీళ్ళు వేయకూడదు అనమాట. ఇందులోనే నీళ్ళు ఊరుతాయి బాగా, నూనె గీలో పడతానే. ఇలా వేయించుకొని సిమ్లో పెట్టుకొని ఒక పక్క వేయించుకోవాలి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక 3 చెంచాలంత నెయ్యి వేసుకొని మనము మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి. అదే గీ రోస్ట్ ప్రాన్స్ అన్నాం కదా, అందుకోసం అంతా గీలోనే చేస్తున్నాను. బాగా రోస్ట్ చేసుకోవాలి మసాలా. మంటను ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలండి, మరి మాడిపోకుండా. నాకు ఒక 10 నిమిషాలు పట్టిందనమాట. ఇలా కొంచెం మిక్సీ దొలిపిన నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా గీ రిలీజ్ కావాలన్నమాట. అలా వేయించుకోవాలి, బాగా గట్టిపడాలి. ఒక పక్క వచ్చేసి ఇవి రొయ్యలు బాగా వేగుతున్నాయి. మనం నీళ్లు వేయలేదు కదా, బాగా ఇందులోనే ఊరినాయి కదా. బాగా నీళ్ళు ఇమిరిపోయేదాకా వేయించుకొని స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ మసాల్లో వేడి వేడి నీళ్ళండి, ఒక అర్ధ గ్లాస్ అంత వేస్తున్నాను, ఒక టీ గ్లాస్ అంతా. ఈ మసాలా డ్రై అయ్యే వరకు బాగా వేయించుకుంటూనే ఉండాలండి. ఇలా వేయించుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుంటున్నాను ఇందులోకే.
ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా దీనిలోకి పట్టాలి కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి, కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ వేసుకున్నాక మరీ కలుపుకొని ఇప్పుడు మనకు గ్రేవీలాగా కావాలి కదా, అందుకోసం ఊరికి కొంచెం అంటే వాటర్ వేస్తున్నాను, వేడి నీళ్ళు. ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రాన్స్ గీ రోస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్లో. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటుంటాను, మీకు నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.